హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము జూలై 1, 2025 ఏపీ డిఎస్సి ఎడ్జిట్లో వచ్చినటువంటి మ్యాథ్స్ క్వశ్చన్ కాన్సెప్ట్ చూద్దాం. మనము మరి మొదటి క్వశ్చన్ చూద్దాం. మొదటి క్వశ్చన్ ఏముందంటే 3/4 + 158/253 - 3/8ను సూక్ష్మీకరించండి. 3/4 + 158/253 - 3/8ను సూక్ష్మీకరించండి. సో ఇది మన భిన్నాల కుడిక తీసివేతలకు ఉందన్నమాట. ఇది ఫస్ట్ ఏం చేద్దాం, ఇక్కడ మనము 3/4 - 3/8 ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూడండి, ఇక్కడ 4, 8 రెండు కూడా పరస్పర గుణిజాలు కాబట్టి ఇది కొద్దిగా తిప్పి రాసుకుంటే మనము 3/4 దీని పక్కన ఏం చేస్తాం, -3/8 రాసుకుంటా. తర్వాత +2 158/253 రాసుకుంటే ఇక్కడ మరి చూడండి, ఇక్కడ 4 ఎంతతో గుణిస్తే 8 వస్తుంది చెప్పండి. 4ని 2తో గుణిస్తే 8 వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాను, నేను లవాన్ని హారం 2తో గుణించి హారం 8 వచ్చే విధంగా మార్చుకుంటాను. నేను అప్పుడు ఏమైతే చెప్పండి, ఇది 2తో గుణిస్తే 4 రెంట్ల 8, 3 రెంట్ల 6 కాబట్టి 3/4 ఏం రాసుకోవచ్చు, మనము 6/8గా రాసుకోవచ్చు. చూడండి, లవాన్ని హారం 2తో గుణించాను అంతేనే, ఇక్కడ ఏం లేదు. ఇక్కడ 3 రెంట్ల 6, 4 రెంట్ల ఒకటే విలువతో గుణించి భాగిస్తే వాటి విలువలు ఎటు మార్పు ఉండదు. మరి క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది, 2 3 6, 2 4 8 కాబట్టి 3/4 మళ్ళీ వస్తుంది అనమాట. ఇది నెక్స్ట్ పక్కన ఏముంది, ఇక్కడ -3/8 ప్లస్ ఎంత 158/253 అనమాట. ఎందుకోసం అంటే సూక్ష్మీకరణ కోసం చేసుకుంటాం ఈ విధంగా మనము. తర్వాత రెండు హారాలు సేమ్ ఉంటే ఏం చేస్తాం, సింపుల్గా మనము ఒకటే హారం 8గా రాసేసి ఇక లవాలు ప్లస్ ఉంటే కలపాలి, మైనస్ తీసేయాలి. కాబట్టి 6 - 3 అయితే చెప్పండి 3 వస్తుంది. కాబట్టి 3/8 అయింది మొత్తం విలువ. ఈ మొత్తం 3/8కి సమానమైంది. ప్లస్ ఎంత చెప్పండి, ఇక్కడ 158/253 అనమాట. సో దిస్ ఈక్వల్ టు నెక్స్ట్ ఏం చేస్తాం, మనం వీటికి కాసా కట్టేది సింపుల్గా మనం సూక్ష్మీకరణ చేస్తాము. ఇక్కడ ఏం చేస్తాం, ఫస్ట్ మనం హారాలు గుణిద్దాం. మనం 8 × 253 8 × 253 అనమాట. రెండు గుణిస్తాం. ఎంత వస్తుంది అప్పుడు 2024. 253 × 8 2024కి సమానమవుతుంది అనమాట. నెక్స్ట్ 253 × 3 అంటే గుణాకారం. 253 × 3 ఎంత వస్తుంది చెప్పండి, అది 253 × 3 చేస్తే మనకు వచ్చేది ఏంటంటే 759 ప్లస్ తర్వాత 8 × 158 8 × 158 వచ్చేటువంటి ఏంటంటే 1264 1264 అనమాట. మరి ఇక్కడ లవాలు మొత్తం కలిస్తే మనకు వచ్చే ఏంటంటే 2023 2023 బై ఎంత ఉంది ఇక్కడ 2024. కాబట్టి మనకు ఇచ్చినటువంటి ఈ విలువ యొక్క మొత్తము సూక్ష్మీకరిస్తే మనకు వచ్చేటువంటి విలువ ఏంటంటే 2023/2024 ఆన్సర్ రావడం జరిగింది. కాబట్టి ఇది మనకు ఆన్సర్ కావడం జరుగుతుంది అనమాట. తర్వాత రెండో క్వశ్చన్ చూద్దాం. రెండో క్వశ్చన్ ఏమందంటే ³ రూట్ ఆఫ్ 13,824 ³ రూట్ ఆఫ్ 13,824 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 576 ప్లస్ ³ రూట్ ఆఫ్ 512. సో ³ రూట్ ఆఫ్ 13,824 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 576 ప్లస్ ³ రూట్ ఆఫ్ 512 అనమాట. వీటి యొక్క విలువ ఎంత అండి ఇక్కడ అయితే చూడండి, ఇక్కడ మనకి ఇచ్చినటువంటి మొదటి విలువ మనకి ఏముంది, ఇక్కడ ³ రూట్ ఆఫ్ 13,824 అనమాట. సో దీనికి ఘనమూలం కనుక్కుంటాం మనము. అయితే ఘనమూలం కనుక్కోవడానికి మనకు సో దీనికి మొత్తం కారణాలు కట్టేసి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. అందుకోసం ఏం చేస్తాం, సింపుల్గా మనము మీకు తెలియాలి ఆల్రెడీ 1 నుంచి 10 వరకు ఉన్నటువంటి విలువల యొక్క ఘనం చేస్తే మనకు వచ్చేటువంటి విలువలు ఇక్కడ రాష్ట్ర చూడండి. ఇక్కడ 1³ అంటే 1, 2³ అంటే 8, 3³ అంటే 20 అనమాట. ఈ విధంగా సో 1 నుంచి 10 దాకా మనకు ఘనాలన్నీ కూడా తెలిసినట్లయితే అది కనుక్కోవడం చాలా ఈజీ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తాం మనము, ఈ ఇచ్చినటువంటి 5 అంకెల సంఖ్య గుర్తుపెట్టుకోవాలా. 4 అంకెల సంఖ్య కానీ 5 అంకెల సంఖ్య కానీ 6 అంకెల సంఖ్యని కానీ సో ఇచ్చినట్టయితే వాటి యొక్క ఘనమూలం ఎంత ఏం చేస్తాం మనము, మనకు వచ్చేటువంటి ఆన్సర్ అంటే కేవలం 2 అంకెల సంఖ్య మాత్రమే వస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోవాలి. 4 అంకెల సంఖ్య కానీ 5 అంకెల సంఖ్య కానీ 6 అంకెల సంఖ్య కానీ ఇచ్చినట్లయితే వాటి యొక్క ఘనమూలం మనకు ఎప్పుడు కూడా 2 అంకెల సంఖ్యకి సమానం అవుతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ సో దీన్ని 2 భాగాలు చేసుకుంటాం మనం. సో మొదటి నుంచి 1 2 3 1 10 100 ఈ 3 స్థానాలు కలిపేసి ఒక భాగం చేసుకుంటాం. మిగతా వద్ద కూడా ఒక భాగం చేసుకుంటాం మనము. అయితే మొదటి భాగంలో మనకు 1ల స్థానంలో ఏమైనా ఫస్ట్ గమనించాలి మనం. మరి 1ల స్థానంలో ఏమని చెప్పండి, ఇక్కడ 4 ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 1 నుంచి 10 వరకు ఉన్నటువంటి ఈ యొక్క ఘనాలలో 1ల స్థానంలో 4 వచ్చేటువంటి విలువ ఏమని చూడండి ఇక్కడ. సో 4 వచ్చే విలువ ఇక్కడ ఏముందంటే మనకి ఇక్కడ 4 ఉంది. ఇక్కడ 4³ = 64 కాబట్టి ఈ యొక్క 1 నుంచి 10 వరకు ఉన్నటువంటి ఈ యొక్క వీటి ఘనాలలో 1ల స్థానంలో 4 వచ్చేటువంటి విలువ 64 కాబట్టి ఇక్కడ మనకు 64 కాబట్టి 64కి ఘనమూలం ఎంత చెప్పండి 4 కాబట్టి అప్పుడు ఏం చేస్తాం మనము, ఇక్కడ కూడా మనకు 4 ఉంది కాబట్టి మొత్తం మొదటి స్థానం విలువ మొత్తం 4గా రాసుకుంటాం మనం. తర్వాత రెండో భాగంలో మీకు ఏమని చెప్పండి, ఇక్కడ 13 ఉంది కాబట్టి సో 13 అనేటువంటిది ఇచ్చినటువంటి విలువలు వేటి మధ్య ఉందో ఫస్ట్ గమనించాలి మనము. సో 8కి 27కి మధ్యలో 13 ఉంటుంది కాబట్టి ఇందులో పెద్ద విలువ కాకుండా చిన్న విలువను తీసుకుంటాం మనం. మరి చిన్న విలువ మీకు ఎంత ఉంది, ఇక్కడ 8 యొక్క ఘనమూలం ఎంత కూడా 2కి సమానం కాబట్టి ఆ యొక్క 2 ఇక్కడ రాసుకుంటాం మనం. కాబట్టి ³ రూట్ ఆఫ్ 13,824 మనకు 24కు సమానం కావడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోవాలా. సో మొదటిగా 2 భాగాలు చేస్తాము. ఒక భాగం ఏమో 3 అంకెలు, తర్వాత మిగతా భాగంలో ఎన్ని ఉంటాయని తీసుకుంటాం మనం. 2 × 2 1 × 1.
కాబట్టి గుర్తుపెట్టుకోండి క్యూబ్ రూట్ ఆఫ్ 13,824 అనేటువంటిది 24కి సమానం అనమాట. అదేవిధంగా నెక్స్ట్ ఏమని చెప్పండి ఇక్కడ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ ఏం లేకుండా మనకి ఏముంటుంది చెప్పండి ఇక్కడ 2 ఉంటుంది అనమాట. దాన్ని ఏమంటారు స్క్వేర్ రూట్ ఆఫ్ అంటారు. స్క్వేర్ రూట్ ఆఫ్ 576 మరి 576 వర్గమూలం ఎంత చెప్పండి 24కు సమానం. కాబట్టి ఇక్కడ మైనస్ ఉంది మైనస్ 24 అని గుర్తుపెట్టుకోవాలా. 1 నుంచి 30 దాకా ఉన్నటువంటి ప్రతి దాని యొక్క వర్గాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే చేయడం ఈజీ అనమాట. కాబట్టి మీకు అది తెలిసి ఉంటుంది. అది 576కు వర్గమూలం ఎంత అంటే 24 అనమాట. ఇది స్క్వేర్ రూట్ ఒకటే క్యూబ్ రూట్ కాదు ఇది. నెక్స్ట్ ఏమని చెప్పండి ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ 512 మరి చూద్దాం. ఇక్కడ మనకు తెలుసు ఇక్కడ ఆల్రెడీ 512 ఉంది. ఇక్కడ దీనికి ఒక ఘనమూలం ఎంత చెప్పండి 8కి సమానం అవుతుంది. కాబట్టి సో డైరెక్ట్ రాసి ఇక్కడ చూడండి ఇక్కడ దీనికి ఘనమూలం ఎంత అంటే 8కి సమానం అవుతుంది. ఎందుకంటే మనకి ఒకటిలో ఈ మొత్తం ఇక్కడ 3 అంకెలు ఉన్నాయి కాబట్టి ఏం చేస్తాం మనం ఈ మొత్తం ఒక భాగం చేసుకుంటే ఒకటిలో స్థానం మీకు ఏముంది ఇక్కడ 2 ఉంది కాబట్టి మరి ఒకటిలో స్థానంలో 2 వచ్చేటువంటి విలువ మీకు ఏమని చెప్పండి ఇక్కడ కేవలం 8 మాత్రమే ఉంది కాబట్టి 8 క్యూబ్ ఈక్వల్ టు 512 కాబట్టి సో దీనికి ఘనమూలం ఎంత అంటే 8కి సమానం అనమాట. కాబట్టి మొత్తం 8కి సమానం అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ ఏం చేసిన తర్వాత +24 -24 రెండు కూడా క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చేటువంటి ఇప్పుడు 8 వస్తుంది. కాబట్టి మనకు ఆన్సర్ ఏంటంటే 8కి సమానం కావడము జరుగుతుంది అనమాట. తర్వాత మూడో క్వశ్చన్ చూద్దాం. మూడో క్వశ్చన్ ఏమందంటే ఒక పాఠశాలలోని 1292 మంది విద్యార్థులలో 703 మంది బాలికలు అయిన బాలుర సంఖ్యకు బాలికల సంఖ్యకు గల నిష్పత్తి ఎంత అని ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ చూద్దాం. మనము 31:68, 37:68, 37:31, 31:37 అనమాట. అయితే చూడండి ఇక్కడ మనకున్నటువంటి మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత చెప్పండి ఇక్కడ 1292 అనమాట. మరి 1292లో ఇందులో బాలికల సంఖ్య ఎంత చెప్పండి ఇక్కడ గర్ల్స్ మొత్తం ఎంత ఉంది ఇక్కడ 703 ఉంది అనమాట. మరి తీసేస్తే మనకు వచ్చేది ఇక్కడ బాలుల సంఖ్య కాబట్టి బాయ్స్ ఎంత ఉందంటే మొత్తం ఇక్కడ మనకు తీసేసి వచ్చేది ఏంటంటే సో 3, 9, 5 593 కాబట్టి బాలికల సంఖ్య 703 బాలుర సంఖ్య 593 అనమాట. అయితే మనకి ఏమిచ్చింది ఇక్కడ అయినా బాలుర సంఖ్యకు బాలికల సంఖ్యకు నిష్పత్తి ఎంత ఇక్కడ మరి ఫస్ట్ బాయ్స్ కాబట్టి ఇక్కడ రాసి ఇక్కడ సో బాయ్స్ ఈస్ట్ గర్ల్స్ అంటే ఫస్ట్ బాయ్స్ ఎంత ఉంది ఇక్కడ 593 కాబట్టి 593 ఈస్టు తర్వాత ఎంత 703 అని రాస్తాం ఈ విధంగా మనము. కాబట్టి ఇది వాళ్ళకి నిష్పత్తి అనమాట. అయితే చూడండి ఇక్కడ దీన్ని క్యాన్సల్ చేయడం కొద్ది పెద్ద విలువలోకి క్యాన్సల్ చేయడం కొద్ది ఇబ్బంది కాబట్టి అందుకోసం ఏం చేస్తాం మనం సింపుల్గా మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లో మనకి ఏముంది ఇక్కడ అన్నింటిలో కూడా మామూలుగా మనకు ఈ యొక్క మొదటి బాలుర సంఖ్య ఏదైతే ఉంటుందో వాటి యొక్క నిష్పత్తిలో వచ్చేటువంటి మొదటి విలువ మనకి ఏముందంటే ఇక్కడ 31, 37 రెండే ఉన్నాయి కాబట్టి ఏం చేద్దాం మనం ఫస్ట్ మనము 31 తీసుకొని మొదటగా మనము 593 భాగారం చేద్దాం మనం. ఎందుకోసం అంటే నిష్పత్తి అంటే అర్థమైంది రెండిట్లో ఉన్నటువంటి ఉమ్మడి విలువను మనం క్యాన్సల్ చేస్తే చివరిగా మనకి మిగిలినటువంటిదే వాటి యొక్క నిష్పత్తి కాబట్టి ఉమ్మడి కారణాలను తొలగిస్తాం మనం. కాబట్టి ఫస్ట్ ఏం చేద్దాం మనకి 31, 37 రెండే కాబట్టి దీనికి సమానం కాబట్టి ఫస్ట్ 31 చేత భాగారం చేసుకుందాం మనం. 31 చేత మనము మరి 593ని సో భాగారం చేస్తే ఏమొస్తుంది ఇక్కడ 31 31 1 31 ఇక్కడ మనకి ఎంత ఇక్కడ 8 2 తర్వాత 3 దించుకుంటాం మనం. తర్వాత దీన్ని మనము ఇక్కడ 9 తీసుకుంటే 9 సారీ 9 కాదు ఇక్కడ సారీ కొద్దిగా మిస్టేక్ అయింది ఇక్కడ 12 మొత్తం ఇద్దరు 1292 ఇక్కడ కాబట్టి నేను తప్పు రాసిన 1292 ఇక్కడ అప్పుడు ఎంత వస్తుంది ఇక్కడ మనకి ఇక్కడ 9 వస్తుంది ఇక్కడ 10 నుంచి 8 ఉంటుంది ఇక్కడ 589 ఇక్కడ 589 కాబట్టి 589 ఇక్కడ 589 రాసుకుందాం 589 అనమాట. మరి చూడండి ఇక్కడ సో 31 ఎంత ఉంటుంది ఇక్కడ 7 అనమాట. 8లో 1 పోతే 7 279 ఉంటుంది ఇక్కడ 279 అనమాట. మళ్ళీ 9 తీసుకుంటే 9 9 మూల 27 కాబట్టి శేషం 0 వచ్చింది కాబట్టి మరి ఇక్కడ 589కి వచ్చేటువంటి ఇక్కడ కారణాలు ఏమైనా 31 × 19 ఇక్కడ రాసుకోవచ్చు మనం 31 × 19 రాసుకోవచ్చు ఈస్టు 703. చూడండి ఇక్కడ రెండిట్లో ఉమ్మడి కారణాకాన్ని క్యాన్సల్ చేస్తాం కాబట్టి ఇక్కడ 19 కూడా ఏం కావాలి దీంట్లో కారణాంకంగా ఉండాలి కాబట్టి 19 చేత దీన్ని భాగిద్దాం మనం. అప్పుడు మనకు వచ్చేటువంటి వీడికి కారణాకాలు అనమాట. మరి 19 చేత మనం ఫస్ట్ ఏం చేద్దాము 703ను భాగిస్తే అప్పుడు ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ 19 ముళ్ళ 57 వస్తుంది ఇక్కడ. తర్వాత మీకు ఎంత 3 1 తర్వాత 3 ఇక్కడ 19 ముళ్ళ 157 130 మనకి మిగిలింది ఇక్కడ. మరి 19 ఏళ్ళ 133 అప్పుడు మనకి వచ్చే శేషం ఎంత 0 కాబట్టి మరి 703 రాసుకోవచ్చు మనము 19 × 37గా రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ రాసుకోవచ్చు ఇక్కడ దీన్ని 19 × 37 రాసుకోవచ్చు. మన నిష్పత్తి అంటే అర్థమైంది రెండింటి ఉమ్మడి కారణంగా తొలగిస్తే మనకి వచ్చేటువంటిదే చివరి విలువ కాబట్టి ఇక్కడ 19 ఇక్కడ 19 ఏం చేస్తే అప్పుడు మనం 19 క్యాన్సల్ చేస్తే అప్పుడు ఇక్కడ మనకి మిగిలినంత ఇక్కడ 31 మిగిలింది ఈస్టు 37 మనకి మొదటిసారిగా మనకి ఆన్సర్ వచ్చేసింది కాబట్టి మనకు 4th వన్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఒకవేళ మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ రాకుండా ఏం చేస్తాం మనం ఇక్కడ వచ్చినటువంటి నెక్స్ట్ విలువ మనకి 31 రెండింటిలో ఉంది ఇక్కడ సో 37తో భాగారం చేసుకొని ఇంకోసారి చెక్ చేసుకొని మనకు ఆన్సర్ వస్తుంది. ఒకవేళ రాకుంటే ఇక్కడ మనకి కాబట్టి మనకు ఫస్ట్ వచ్చింది కాబట్టి సో మనకు 4th వన్ 31:37 మనకి ఆన్సర్ కావడము జరుగుతుంది. ఇది మనకు ఆప్షన్ ఉంది కాబట్టి మనకు ఆన్సర్ అవుతుంది అనమాట ఇది. తర్వాత 4th చూద్దాం. 4th ఏమన్నా ఇక్కడ 8% పన్నుతో కలిపి ఒక వస్తువు అమ్మిన వేల రూపాయలు 3,240
పన్ను కలపక ముందు వస్తువు ధర ఎంత ఇక్కడ. సో 8% పన్నుతో కలిపినటువంటి పన్నుతో కలిపి ఒక వస్తువు యొక్క అమ్మిన ధర ఎంత ఇక్కడ, అమ్మిన వేల 3240 అనమాట. అయితే పన్ను కలపక ముందు ఆ వస్తువు యొక్క ధర ఎంత ఇక్కడ చూడండి. మరి 8% పన్ను అంటే అర్థమైంది ఇక్కడ. అంటే మొదటగా వస్తువు యొక్క ధరను మనము 100% అనుకుంటాం. మనం మొదటగా వస్తువు యొక్క ఎంతన కానీ దానికి మనం 100% ధర అనుకుంటాం మనము. అయితే దీనికి ఏం చేస్తాం మనం, 8% పన్ను కలిపినామంటే అర్థమైంది ఇక్కడ. దానికి ఎంత కలపాలి, 8% కలిపితే అప్పుడు దాని ధర ఏమైంది చెప్పి 108% అయింది అనమాట. కాబట్టి సో 108% అమ్మిండి అనమాట వాడు. అంటే 100% ఉన్నటువంటి వస్తు ధరను వాడు 108% అమ్మినాడు. మరి 108% అమ్మితే అప్పుడు వాడు అమ్మినటువంటి వెల ఎంత చెప్పండి, 3240 రూపీస్ అనమాట. అయితే మరి 8% కలపక ముందు దాని యొక్క వెల ఎంత అని అడిగాడు. కాబట్టి ఏం చేస్తాం ఇప్పుడు మనము 108%కి 3240 రూపీస్ అనేట్లయితే మరి 100% ఉన్నటువంటి వస్తువు యొక్క ధర ఎంత అని అడిగాడు. దాని యొక్క ధరను మనం ఎక్స్ అనుకుందాం. మనము సింపుల్గా ఏం చేస్తాం అనేది మనము అడ్డగుణకం చేసి మనకు ఆన్సర్ వస్తుంది అనమాట. సో ఎక్స్ ఇంటూ ఇది కాబట్టి ఎక్స్ కూడా ఏమొస్తున్నప్పుడు 100 ఇంటూ 340 3240 సో ఇంటూ 100. సో బై ఎంత దుతుల కోసం భాగిస్తారు కాబట్టి 108 అనమాట. మనకు వచ్చేది ఏంటంటే 3240 ఇంటూ 100/108 అనమాట. మరి నెక్స్ట్ ఏం చేద్దాం మనము, ఈ 3240 మనం 108తో భాగారం చేద్దాం మనము. సో 108 చేత 3240ని భాగారం చేస్తే వస్తున్నప్పుడు 108 ముళ్ళ 108 ఎంత ఇక్కడ 324, మళ్ళీ 0 కాబట్టి 0 దించుకుంటాం మనం. ఈ శేషం 0 వస్తుంది ఇక్కడ. మరి 108 0 0 కాబట్టి మనకు వచ్చే శేషం ఏంటంటే 0 కాబట్టి చివరిగా దించుకోవడానికి ఇక్కడ ఏం లేవు కాబట్టి 0 శేషం వస్తుంది. అప్పుడు మనకు వచ్చే విలువ 30 కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ 108 1 108 30 3240 అనమాట. ఇప్పుడు ఇంటూ చేస్తే ఏమొస్తుంది, 30 ఇంటూ 100 ఎంత వస్తుంది చెప్పినప్పుడు 3000 వస్తుంది. కాబట్టి వస్తువు అమ్మక ముందు అంటే 100% దాని ధరకి ఎంత అంటే మనకు అది 3000కు సమానం కావడం జరుగుతుంది. అంటే అర్థమైంది ఇక్కడ 3000 రూపాయల నుండి వస్తువును వాడు 8% పన్నుతో కలిపేసి 3240కి అమ్మడము జరిగింది. కాబట్టి మొదటగా వస్తువు వేల ఎంతంటే 3000 రూపాయలు కావడం జరుగుతుంది అనమాట. తర్వాత ఫిఫ్త్ చూద్దాం. ఫిఫ్త్ ఏముందంటే చతుర్భుజాల మధ్య బిందువులను కలుపుతూ గీయబడినటువంటి చతుర్భుజి ఎల్లప్పుడూ ఒక ఏమన్నాడు ఇక్కడ. సో ఫస్ట్ ఆప్షన్ మనకి ఏముంది ఇక్కడ, సమలమ చతుర్భుజము, సమాంతర చతుర్భుజము, దీర్ఘ చతురస్రం, తర్వాత చతురస్రం అనమాట. చూడండి, చతుర్భుజాల మధ్య బిందువులను కలుపుతూ గీయబడినటువంటి చతుర్భుజి ఎల్లప్పుడూ ఏ పటం అంటే అది దానికి మనకు ఆప్షన్ ఇచ్చిన ఇక్కడ సమలంబరే ట్రెపీజియం అనమాట. సమాంతర చతుర్భుజం, దీర్ఘ చతురం, తర్వాత చతురస్రం అనమాట. దీనికి ఆన్సర్ ఏమంటే సింపుల్గా సమాంతర చతుర్భుజం గుర్తుపెట్టుకోవాలి. ఇది స్టాండర్డ్ బిట్ అనమాట. ఇది చతుర్భుజాల యొక్క మధ్య బిందువులను కలుపుతూ గీస్తే వచ్చేటువంటి చతుర్భుజం కంపల్సరీ మనకు సమాంతర చతుర్భుజమే అవుతుంది. దీంట్లో ఎటువంటి మార్పు ఉండదు కాబట్టి ఇది సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం మనం. ఇక్కడ పటం గీద్దాం మనం. మామూలుగా చతుర్భుజం అంటే ఏ భుజాలు కూడా సమానం ఉండవు, తర్వాత ఎటువంటి నియమాలు పాటించదు కాబట్టి సో దీనికి పర్టికులర్గా ఎటువంటి నియమాలు కూడా ఉండవు అనమాట. మరి ఇక్కడ తీసుకుంటే మనం వీటి మధ్య బిందులు ఇక్కడ ఒక బిందు, ఇక్కడ ఒక బిందు, ఇక్కడ ఒక బిందు, ఇక్కడ ఒక బిందు తీసుకుంటే మనము కలిపేద్దాం మనము. ఇది మనకు ఒక సమాంతర చతుర్భుజము గుర్తుపెట్టుకోవాలా. చతుర్భుజం యొక్క మధ్య బిందువులను కలిపితే వచ్చేటువంటి పటం మనకు ఖచ్చితంగా సమాంతర చతుర్భుజము కావడము జరుగుతుంది. తర్వాత 6వ క్వశ్చన్ చూద్దాం. 6వ క్వశ్చన్ ఏమంటే త్రిభుజం ఏబీసీలో ఏడి మధ్యగత రేఖ మరియు జి గురుత్వ కేంద్రము. ఏజీ ఈజ్ ఈక్వల్ టు 12.5 సెంటీమీటర్స్. అయితే ఏడి ఈక్వల్ ఎంత ఇక్కడ. మరి చూడండి, ఏజీ ఈక్వల్ ఎంత 12.5 సెంటీమీటర్స్ అనమాట. అయితే ఏడి ఎంత ఇక్కడ. అయితే మీకు తెలుసు, మనం ఫస్ట్ త్రిభుజం ఏబీసీ గీద్దాం మనము. త్రిభుజం ఏబిసి తీసుకుంటే మధ్యగత రేఖ అంటే అర్థమైంది ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైనా భుజానికి భుజం యొక్క మధ్య బిందువు నుంచి మనము ఎదుటి శీర్షాన్ని గీచేటువంటి రేఖ ఏమిటంటే మధ్యగత రేఖ అంటారన్నమాట. ఇది లంబంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ సో మధ్య బిందువును శీర్షాన్ని కలిపితే వచ్చేటువంటిదే మనకు మధ్యగత రేఖ అనమాట. అయితే ఇంకోటి ఏంది ఇక్కడ, సో ఫస్ట్ ఏడి మనకి ఇచ్చిన కాబట్టి ఏడి తీసుకుందాం మనం. ఇది మధ్యగత రేఖ తీసుకుంటాం మనము. మరి ఇంకోటి, సో త్రిభుజం మీదకి మామూలుగా మనకు 3 మధ్యగత రేఖలు ఉంటాయి. ఇక్కడ ఒక మధ్య బిందు తీసుకుంటే ఇక్కడ కలిపేసి ఇదొక మధ్యగత రేఖ, తర్వాత ఇక్కడ ఒక మధ్య బిందు తీసుకుంటే కలిపేసి ఇదొక మధ్యగత రేఖ అనమాట. మరి ఈ 3 మధ్యగత రేఖల ఖండన బిందు ఏదైతే ఉంటుందో దాన్ని మనము జి అనుకుంటాం. జి అంటే అర్థం ఇక్కడ జి అంటే గురుత్వ కేంద్రం అనమాట. ఇది త్రిభుజం యొక్క గురుత్వ కేంద్రం. గురుత్వ కేంద్రం అంటే ఏంది, ఒక త్రిభుజం యొక్క మధ్యగత రేఖల యొక్క ఖండన బిందువును గురుత్వ కేంద్రం అని అంటారు కాబట్టి జి అనమాట ఇక్కడ. అయితే చూడండి, మరి ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోవాలా, మరి మధ్యగత రేఖ గీసినప్పుడు మనం మధ్యగత రేఖని జీని ఏం చేస్తున్నది ఇక్కడ, దీన్ని విభజించే నిష్పత్తి ఏంటంటే దీన్ని మనం ఏజీ ఈజ్ టు జీడి, ఏజీ ఈజ్ టు జీడి మనకి ఏంటంటే 2:1 అనమాట. గుర్తుపెట్టుకోవడం. ఈ మొత్తం పొడు మనకి ఎంతో కొంత ఉన్నట్లయితే దాన్ని చేస్తే చెప్పండి ఇక్కడ ఈ జీ అనేటువంటిది ఏ నుంచి జీ వరకు 2 భాగాలు చేస్తుంది. అదేవిధంగా జీ నుంచి డీకి 1 భాగం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుండి డి వరకు మొత్తం మనకు 3 సెంటీమీటర్లు ఉన్నట్లయితే ఏ నుంచి జీ వరకు 2 సెంటీమీటర్లు ఉంటుంది. అదే జీ నుంచి డి వరకు 1 సెంటీమీటర్ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అనమాట. సో ఏజీ ఈజ్ టు జీడి అంటే మనకు 2:1 అనమాట. మరి ఏ నుంచి డి వరకు తీసుకుంటే మొత్తం పొడవు ఎంతప్పుడు మనకు 2 + 1 మొత్తము. సో ఏడి ఈక్వల్ టు మొత్తము 3 భాగాలు అవుతుంది అనమాట. 3 భాగాలు ఇక్కడ, 3 కాదు ఇక్కడ
సో 3 భాగాలు అనమాట, గుర్తుపెట్టుకోండి. ఏడీ అంటే మొత్తం ఎంత మనకు 3 భాగాలు అనమాట. మరి లెక్క ప్రకారం మనకి ఎంత చెప్పండి, ఇక్కడ ఏజీ ఈజ్ ఈక్వల్ టు 12.5, ఇక్కడ ఏజీ ఈక్వల్ ఎంత ఇక్కడ 12.5 అనమాట. మనకి ఏం కావాలి, ఏడీ కావాలి కాబట్టి సింపుల్గా ఏం చేస్తాం మనము, ఏడీ ఈక్వల్ టు సో ఏ నుంచి జీ వరకు మొత్తం భాగం ఎంత 12.5, దాని ఏం చేయాలి మనము, ఎన్ని భాగాలకు సమానం, 2 భాగాలకు సమానం కాబట్టి 12.5/2 మొత్తం ఏ నుంచి డి వరకు ఉన్న మొత్తం భాగాల సంఖ్య ఎంత 3 భాగాలు కాబట్టి ఇంటూ 3 చేస్తే వచ్చేది మనకు ఆన్సర్ అనమాట. 12.5/2 × 3 అనమాట. ఈ విధంగా చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. చూడండి ఇక్కడ క్యాన్సల్ చేస్తే ఏమొస్తుంది, సో 2 ఎక్కం 2, 2 6 12 పాయింట్, సో 2 2 4 1 ఉంటుంది, పాయింట్ ఇక్కడ 0 వస్తుంది కాబట్టి 2 5 10 కాబట్టి మొత్తం ఏంటంటే 6.25 ఇంటూ ఎంత అయిపోయింది ఇక్కడ 3 కాబట్టి 3 రాస్తుంది. ఇక్కడ ఈ మొత్తం గుణిస్తే మనకు వచ్చేవి ఏంటంటే 18.75 కాబట్టి ఏడీ ఈక్వల్ మనకి ఎంతంటే 18.75 సెంటీమీటర్లకు సమానం కావడము జరుగుతుంది. సో ఈ విధంగా చేస్తాం. లేదంటే మనం సింపుల్గా దీన్ని ఎక్స్ అనుకోవచ్చు. మనం ఏజీ ఈజ్వల్ 2x, జీడీ ఈజ్వల్ 1x అనుకుంటే 2x ప్లస్ 1x 3xగా తీసుకుంటుంది. ఇక్కడ మనకి ఏజీ 2x కాబట్టి 2x ఈక్వల్ టు 12.5 తీసుకుంటాం. ఎక్స్ ఏమొస్తుంది అప్పుడు 6.25 అనమాట. మరి ఏడీ అంటే ఎంత, ఇప్పుడు 2 + 1 3xకి సమానం అవుతుంది. 3x ఈక్వల్ టు అలా చేస్తే మనకి 3x ఈక్వల్ టు 3 × x ఉంది కదా, 6.25 రాస్తే మనకు వచ్చేది ఆన్సర్. అలా కూడా చేయొచ్చు అన్నమాట మనం. తర్వాత 7th క్వశ్చన్ చూద్దాం. 7th ఏమందంటే ప్రవచనం ఏమి ఇచ్చింది, ఇక్కడ ఏమి ఇచ్చిందంటే 2024 / 0 2024 / 0 ఈజ్ ఈక్వల్ టు 1 అంట. అదేవిధంగా 0 / 2024 1కి సమానం అంట. కాబట్టి ఇక్కడ 2024 / 0 అంటే అది 1కి సమానం కాదు. ఎందుకంటే దీన్ని మనము ఎప్పుడన్నా కానీ ఏదైనా ఒక విలువను మనము 0తో భాగిస్తే 2024 సో / 0 అంటే అర్థమైంది, /0 రాసుకుంటాం మనం. ఈ మొత్తం విలువ ఇప్పుడు కూడా మనకు అనంతానికి సమానం అవుతుంది. దీన్ని మనం నిర్వచించలేము, ఇది 1కి సమానం కాదు కాబట్టి ఇది రాంగ్ అనమాట. అదేవిధంగా 0/2024 ఇది కూడా మనకు 1కి సమానం కాదు, ఇది కూడా మనకు 0కి సమానం అవుతుంది. కాబట్టి ఈ 2 విలువలు కూడా 1కి సమానం కాదు అంటే అర్థమైంది. ఇక్కడ 1వ ప్రవచనం మనకు అసత్యం అనమాట. నెక్స్ట్ ఏమని చెప్పండి, ఇక్కడ 0తో భాగాహారం నిర్వచించబడదు, ఇది మనకు కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఇచ్చినటువంటి దాన్ని మనకు ఆన్సర్ ఏమంటే ఏ అసత్యము, తర్వాత వివరణ 6 అనేటువంటిది సత్యం అవుతుంది. కాబట్టి మనకు ఆన్సర్ ఏ అసత్యము, 6 సరైనటువంటి వివరణ కానీ ఆన్సర్ ఉంటే మనకి అదే ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఏ రాంగ్, 6 కరెక్ట్ అనమాట. నెక్స్ట్ 8th వన్ చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. 8th వన్ ఏముందంటే క్రింది ఆకారాలను వాటి సౌష్ఠవాక్షముల సంఖ్యచే జతపరచుము. క్రింది ఆకారాలను వాటి సౌష్ఠవాక్షముల సంఖ్యచే జతపరచుమంట. మరి ఇక్కడ ఇచ్చినటువంటి మనకు ఇక్కడ పార్ట్లు ఏముంది, ఇక్కడ ఫస్ట్ పార్ట్లో మనకు సమాంతర చతుర్భుజము, సమద్విబాహు త్రిభుజము, అదేవిధంగా సమ చతుర్భుజం అనమాట. మరి ఇక్కడ ఇచ్చినటువంటి 1 2 0 అంట. మరి మీకు తెలిసిందే సౌష్ఠవాక్షం అంటే చూడండి ఇక్కడ మరి సమాంతర చతుర్భుజాలకు వచ్చేటువంటి మొత్తము సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంతంటే 0 కాబట్టి ఏకు 3 సమానం అవుతుంది. సమాంతర చతుర్భుజానికి వచ్చేటువంటి మొత్తం సౌష్ఠవ రేఖల సంఖ్య 0 వస్తుంది. కాబట్టి మనకు ఏకు 3 అనమాట. ఎందుకంటే మీకు తెలుసు ఆల్రెడీ సమాంతర చతుర్భుజం అంటే ఇక్కడ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. వీటికి వచ్చేటువంటి సౌష్ఠవాక్షం అంటే ఏంది, దీన్ని 2 సమాన భాగాలు విభజించాలి. కానీ ఏ రేఖ కూడా దీన్ని 2 సమాన భాగాలుగా విభజించదు. కాబట్టి వీటికి వచ్చేటువంటి ఇట్లా గీస్తే మనం ఒకదాంతో ఒకటి ఏకీభవించవు అవి. కాబట్టి సో వీటికి వచ్చేటువంటి మొత్తం సౌష్ఠవ రేఖల సంఖ్య 0 అనమాట. నెక్స్ట్ ఏం తర్వాత సమద్విబాహు త్రిభుజము. మరి సమద్విబాహు త్రిభుజం అంటే ఏంది, సో ఒక త్రిభుజంలో 2 భుజాలు మాత్రమే సమానంగా ఉంటాయి, దాని ఏమంటారు సమద్విబాహు త్రిభుజం అని అంటారనమాట. సమద్విబాహు అంటే మనం 2 భుజాలు సమానం ఉంటాయి కాబట్టి ఈ విధంగా తీసుకుంటాం మనము. మరి దీన్ని కూడా మనం కేవలం ఒకే ఒక సౌష్ఠవాక్షాన్ని మాత్రమే గీయగలం కాబట్టి సో దీనికి ఆన్సర్ ఏమంటే 1 అనమాట. మరి బీకు 1 అవుతుంది. నెక్స్ట్ ఆటోమేటిక్గా చెప్పండి ఇక్కడ సమచతుర్భుజం అంటే ఏంది, రాంబస్ అనమాట. రాంబస్కి వచ్చేటువంటి మొత్తము సౌష్ఠవ రేఖల సంఖ్య మొత్తము 2 కాబట్టి సికు 2 అనమాట. రాంబస్ అంటే ఏంది, అన్ని భుజాలు సమానం ఉండి ఆపోజిట్ యాంగిల్స్ మాత్రమే సమానం ఉంటుంది, దాని ఏమంటారు దాన్ని రాంబస్ అంటారు. దీనికి వచ్చేటువంటి మొత్తం సౌష్ఠవ రేఖలు భుజాల గుండా కాకుండా మనకు కర్ణాల గుండా వస్తాయి. కాబట్టి సో వీటికి వచ్చేటువంటి మొత్తం సౌష్ఠవ రేఖల సంఖ్య 2 అవుతుంది. కాబట్టి మనకు ఆన్సర్ సికు 2 అనమాట. అంటే మనకి ఇక్కడ A3 B1 C2 ఇది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. తర్వాత 9th చూద్దాం. 9th ఏముందంటే 0.25 × 2x - 4 0.25 × 2x - 4 = 0.05 × 2x + 3 అయితే x విలువ ఎంత ఇక్కడ అయితే చూడండి, ఈ 2 గుణకారం మధ్యలో కాబట్టి ఇక్కడ వీటి మధ్య ఇంటూ ఉంటుంది. ఇక్కడ ఇంకోటి 0.25 అంటే దశాంశ భిన్నంగా దాన్ని చేస్తాం మనము అకర్ణీయ భిన్నంగా మార్చుకుంటాం. మనం ఏదో రాసిన చెప్పండి మొత్తం కలిపి రాస్తే మొత్తం మనము 25/100 రాసుకోవచ్చు. మీకు తెలిసిందే ఇది. సో పాయింట్ తీసేసి ఏమొస్తుంది, పైన లవంలో 0.25 అంటే 25 రాసుకుంటాం బై. సో పాయింట్ తర్వాత మనకి 2 అంకెలు కట్ ఏం చేస్తాం అప్పుడు మనము 2 సున్నాలు పెట్టుకుంటే 1 పక్కన ఇదనమాట 25/100 అనమాట. ఇంటూ ఏమని చెప్పండి ఇక్కడ సో 2x - 4 ఇక్కడ ఏమని చెప్పండి 0.05 ఇక్కడ కూడా మనకు పాయింట్ తీస్తే ఏమొస్తుంది 0.05 అంటే 5 రాసుకోవచ్చు.
నెక్స్ట్ పాయింట్ కుడి వైపున మనకి ఏమున్నాయి 2 అంకెలు కాబట్టి ఇక్కడ కూడా 2 సున్నాలు వస్తాయి కాబట్టి 1 అనమాట. ఇక్కడ తర్వాత ఏమొస్తుంది ఇక్కడ 2x + 3 అనమాట. ఇప్పుడు క్యాన్సల్ చేద్దాం మనము. చూడండి ఈజ్ ఈక్వల్ టు రెండు వైపులో కూడా మనకి ఎటువంటి ఇక్కడ మనకి 2 హారాలు కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి ఏం చేస్తాం మనం సింపుల్గా క్యాన్సల్ చేసుకుంటాం మనం. సో 100 క్యాన్సల్. నెక్స్ట్ అయిన తర్వాత ఇక్కడ 5, 25 రెండు కూడా ఇక్కడ గుణిస్తున్నాయి కాబట్టి వీటిని ఇప్పుడు క్యాన్సల్ చేసుకోవచ్చు మనం. 5 × 5 5 5 25. అప్పుడు మనకి ఇక్కడ మిగిలింది ఏమంటే ఇక్కడ 5 × 2x - 4 అనమాట. మరి ఇక్కడ ఏమో చెప్పండి ఇక్కడ 1 × కాబట్టి 1 రాయకునేం కాదు కాబట్టి 2x + 3 అనమాట. 1 × సంథింగ్ అదే వస్తుంది, అదే రాసిన ఇక్కడ. మరి 5తో గుణిస్తే వస్తుంది చెప్పండి ఇక్కడ 5 × 10 కాబట్టి 10x మైనస్ ఒకటి మైనస్ 5 × 4 20. సో ఈక్వల్ టు 2x + 3. నెక్స్ట్ ఏం చేస్తా x వదిలి తీసుకొస్తాను నేను 10x. ఈ 2x వదిలి వస్తే -2x అవుతుంది ఈక్వల్ 3 అలాగే ఉంటుంది ఇక్కడ. ఈ -20 వదిలిపోతే ప్లస్ అవుతుంది కాబట్టి +20 అనమాట. మరి తీసేసి ఏమొస్తుంది 10x - 2x అంటే సో 8x ఈక్వల్ టు 3 + 20 23. అప్పుడు x ఎంత అంటే 23 బై వదిలిపోతే బై భాగిస్తారు కాబట్టి 8 23/8 కాబట్టి మనకు ఆన్సర్ అంటే x ఈక్వల్ టు 23/8కి సమానం కావడము జరిగిందనమాట. తర్వాత 10వ క్వశ్చన్ చూడండి. ఇది చాలా ఈజీ క్వశ్చన్. ఇది ఏముంది ఇక్కడ సో 8 × 10⁵ + 6 × 10⁵ + 4 × 10⁵ 2 + 2 × 1 అనమాట. దీన్ని ఫస్ట్ ఏం చేద్దాం మనం 8 × 10⁵ ఇక్కడ అంటే అర్థమైంది 10 ఘాతం మీద అంటే ఒకటి పక్కల మనకు 5 సున్నాలు వస్తాయి. ఏం చేస్తాం మనం 5 సున్నాలు 8 పక్కల రాసి మనకు ఆన్సర్ వస్తుంది అనమాట. 8 పక్కలు ఏం చేయాలి మనం 10⁵ అంటే 5 సున్నాలు రాసుకుంటాం మనము కాబట్టి ఎంత ఇక్కడ 80,000 అనమాట. నెక్స్ట్ 6 × 10⁵ అంటే అర్థమైంది ఇక్కడ 6 పక్కల ఏమొస్తుంది ఇక్కడ మనకు 3 zeros రావాలా. సరే ఇక్కడ 5 zeros కాబట్టి 1 2 3 4 5 zeros ఇక్కడ. మరి 6 పక్కల 3 zeros రావాలి ఇక్కడ 3 కాబట్టి ఏం చేస్తాం మనం 3 zeros అంటే 1 2 3 0 6 పక్కల 3 zeros ఇక్కడ. దాని తర్వాత సో 4 × 10⁵ అంటే ఇక్కడ మనకు 4 పక్కల 2 zeros రావాలి కాబట్టి 1 0 2 0 తర్వాత 4 కాబట్టి 400. ఇక్కడ ఇక్కడ 2 × 1 సింపుల్గా 2కి సమానం కాబట్టి ఇక్కడ 1వ స్థానంలో 2 వస్తుంది. మొత్తం కలిపి మనకు వచ్చేది ఆన్సర్ అనమాట. సో 2 0 4 6 0 8 కాబట్టి మనకు ఆన్సర్ ఏంటంటే 8,06,402కు సమానం కావడము జరిగింది కాబట్టి ఇది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. తర్వాత 11th క్వశ్చన్ చూద్దాం. ఏముంది ఇక్కడ 6x² + x - 12 యొక్క కారణాంక విభజనలో ఒక కారణాంకం అనేది ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్ 4 ఉన్నాయి ఇక్కడ. అయితే మనకి ఇచ్చినటువంటి బహుపది ఏదైతే ఉంటుందో ఇది ఒక వర్గ బహుపది అనమాట. దీని చేసి ఫస్ట్ మనము ax² + bx + cతో పోల్చుకుంటాం మనము. ఇది ఇక్కడ ఇది వర్గ బహుపది యొక్క సాధారణ రూపం అనమాట. వర్గ బహుపది యొక్క సాధారణ రూపం ఇది. మరి దీంతో పోల్చుకుంటే మనం ఏముంది ఇక్కడ 6x² - x - 12 అనమాట. ఇక్కడ ఈ విధంగా వస్తుంది ఇక్కడ. తర్వాత 6x ప్లస్ కాబట్టి +6 ఇక్కడ 6x² + x - 12 అనమాట. మరి కంపేర్ చేసుకుంటే మరి ఏ అంటే ఎంత చెప్పాడు ఇక్కడ a = 1 ఉంది ఇక్కడ. మరి b అంటే ఎంత ఉంది ఇక్కడ సో b అంటే ఏం లేకుంటే 1గా తీసుకుంటాం 1 అనమాట. మరి c అంటే ఎంత ఇక్కడ c = -12కి సమానం అనమాట. నెక్స్ట్ ఏం చేస్తాం మనము ఈ x² గుణకం తర్వాత స్థిరపదం రెండు కూడా గుణిస్తాం మనం కాబట్టి 6 × -12 చేస్తాము a × c చేస్తాం మనం. మరి a × c అంటే ఎంత a అంటే 1 కాబట్టి 1 × c అంటే ఎంత ఏ అంటే ఇక్కడ 6 a = 6 ఇక్కడ. మరి a = 6 ఇక్కడ. మరి 6 × c అంటే ఎంత -12 అనమాట. మరి గుణిస్తే ఏమొస్తుంది 6 × -12 -72 కాబట్టి a × c ఎంత అంటే మనకు -72కి సమానమైంది. నెక్స్ట్ ఏం చేయాలి మనము ఈ 72 ఏదైతే వచ్చిందో వాటికి వచ్చేటువంటి కారణాంకాల మొత్తం ఎంత కావాలి మనకు b = 1కి సమానం కావాలి కాబట్టి మనకు 72కి వచ్చే కారణాంకాలు ఏవి కలిపితే మనకు -1 వస్తుంది చూసుకోవాలి మనం. మరి 72కి వచ్చే కారణాంకాలు ఏమొస్తాయి చెప్పండి ఇక్కడ 9 × 8 రాసుకో 9 × 8 = 72 కాబట్టి మనకి ఎంత కావాలి మనకి +1 కావాలి కాబట్టి ఏం చేస్తాం మనము 8 × 9 × -8గా రాసుకుంటాం. ఎంత ఇప్పుడు 9 × 72 మైనస్ కాబట్టి +2 మైనస్ కాబట్టి 9 × -8 ఏంటంటే -72కి సమానం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇదేం కావాలి వీటి యొక్క మొత్తము bకి సమానం కావాలి కాబట్టి b అంటే ఎంత సో 1 b అంటే 1 కాబట్టి దీని ఏం రాసుకోవచ్చు మనము 9 - 8గా రాసుకోవచ్చు. మనం 9 - 8 ఎంత అంటే 1కి సమానం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం ఇచ్చినటువంటి ఒక వర్గ బహుపదిని మనము ఏంటది 6x² + x - 12 మనము వీటి యొక్క మొత్తంగా రాసుకుంటే మనం 6x² ప్లస్ ఇప్పుడు 1x అంటే ఏం రాస్తుందని మనం 9 - 8 కాబట్టి 9x - 8x రాసుకోవచ్చు. 9x - 8x అంటే మళ్ళీ ఇక్కడ 1x వస్తుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలా. నెక్స్ట్ ఏంటంటే -12 అనమాట. నెక్స్ట్ ఏం చేస్తాం మొదటి రెండు పదాలకి మనము ఉమ్మడి విలువలు కామన్ దిద్దాం మనము. మరి 6 9 వీటికి ఉమ్మడి గురించి ఏముంటుంది చెప్పండి 3 ఉంటుంది. ఉమ్మడి కారణంగా 3 ఉంటుంది కాబట్టి 3 కామన్ తీసుకోవచ్చు. 3 2 6 3 1 9 3 కామన్ తీసుకుంటా x² x అంటే ఒక x కామన్ తీసుకోవచ్చు. లోపల ఏముంటుంది అప్పుడు సో 6 నుంచి 3 బయటకు వస్తే 2 ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే 3 2 6 రావడం వల్ల ఒక x బయటకు వస్తే లోపలికి x ఉంటుంది ఇక్కడ. ఇక్కడ 3 బయటకు వచ్చింది x బయటకు వచ్చింది కాబట్టి లోపల ఏమంటే 3 ఉంటుంది. ఎందుకోసం అంటే 3 3 మళ్ళీ 9 రావాలి కాబట్టి ఇక్కడ సో ఇక్కడ మైనస్ అంటే కామన్ తీస్తాం. లోపల ఏమంటుంది అప్పుడు 8 12 2 కూడా వీటికి ఉమ్మడి కారణం 4 కాబట్టి
సో 4 కామన్ తీద్దాం మనం. 4 బయటకు వస్తే లోపల ఏముంటుంది అప్పుడు 4 దేంతో గుణిస్తే 8 వస్తుందో చెప్పండి, 2 కాబట్టి 4 2 8 ఎక్స్ అలాగే ఉంటుంది ఇక్కడ. ఇక్కడ 4 బయటకు వస్తే లోపల ఏముంటుంది మైనస్ బయటకు వస్తుంది ప్లస్ ఉంటుంది ఇక్కడ. 4 మూల 12 కాబట్టి 3 ఉంటుంది ఇక్కడ. సో నెక్స్ట్ 2x + 3 కామన్ తీస్తే 2x + 3 కామన్ తీస్తే ఏమొస్తుంది అప్పుడు ఈ 2 బయటకు వస్తే అప్పుడు ఏముంటుంది మనకు లోపల 3x ఉంటుంది, తర్వాత -4. సో ఇవి మనకు వీటి యొక్క కారణాంకాలు అనమాట. అంటే అర్థమైంది ఇక్కడ 6x² + x - 12 మనము 2x + 3 3x - 4గా రాసుకోవచ్చు. సో ఇవి కారణాంకాలలో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ ఏది ఉంటే మనకి అదే ఆన్సర్ అవుతుంది అనమాట. ఏముంది ఇక్కడ 2x + 3 ఇక్కడ లేదు ఇక్కడ కాబట్టి ఇది కాదనమాట. నెక్స్ట్ ఏముంది ఇక్కడ 3x - 4 ఇక్కడ ఉంది ఇక్కడ కాబట్టి సో థర్డ్ వన్ మనకు ఆన్సర్ కావడము జరుగుతుంది అనమాట. తర్వాత 12వ క్వశ్చన్ చూద్దాం. 12వ క్వశ్చన్ ఏమంటే AB + BC హోల్² ప్లస్ 2AB² C ఈక్వల్ ఎంత ఇక్కడ చూడండి. AB + BC హోల్² - 2AB² C యొక్క విలువ ఎంత ఇక్కడ. వీటిని ఫస్ట్ సూక్ష్మీకరిద్దాం మనము. ఏముంది ఇక్కడ సో AB + BC హోల్² - 2 × AB² C అనమాట. అయితే చూడండి ఇక్కడ మొత్తం కలిసి ఒకటే పదం కాబట్టి ఇక్కడ B ఉంది, ఇక్కడ B మనము కామన్ తీస్తే B బయటకు వస్తే ఏమవుతుంది అప్పుడు ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి సో ఈ Bతో పాటు స్క్వేర్ కూడా బయటకు వస్తుంది కాబట్టి సో B² బయటకు వస్తుంది ఇక్కడ. సో B మాత్రమే కాదు ఇక్కడ B లోపలే ఉంది, దాని మొత్తానికి వర్గం 2 కాబట్టి BB కామన్ తీస్తే Bకు వర్గం అలాగే ఉంటుంది అనమాట ఇక్కడ. తర్వాత లోపల ఏమంటుంది చెప్పండి ఇక్కడ A + C అలాగే ఉంటుంది ఇక్కడ A + C హోల్² ఉంటుంది అనమాట ఇక్కడ A + C హోల్² ఇది మొత్తం అనమాట. మైనస్ ఇక్కడ ఏమో చెప్పండి మళ్ళీ ఇక్కడ 2AB² C ఉందన్నమాట ఇక్కడ. నెక్స్ట్ ఏం చేస్తాంటే ఇక్కడ ఈ పదం రెండు వేరు పదాలు కాబట్టి ఈ రెండు పదాలకి వెళ్ళి మనము ఇక్కడ B² ఇక్కడ B² ఉందా B² మళ్ళీ ఉమ్మడిగా కామన్ తీస్తే లోపల మనకు ఉమ్మడిగా కామన్ తీస్తే లోపల ఇక్కడ ఏముంది ఇక్కడ A + C హోల్² ఉంటుంది. మైనస్ ఏమంటే చెప్పండి ఇక్కడ 2 × B² బయటకు వచ్చింది కాబట్టి 2AC ఉంటుంది ఇక్కడ 2AC అనమాట. తర్వాత B² నెక్స్ట్ ఏముంది ఇక్కడ A + C హోల్² కాబట్టి మీకు తెలిసి దేని లేకపోతే A + B హోల్² ప్రకారం ఉంది కాబట్టి ఏమవుతుంది అప్పుడు దీన్ని A + C హోల్² మనం A + B హోల్² విడవ తీస్తే A² ప్లస్ B అంటే C ఉంది కాబట్టి C² ప్లస్ 2AB అంటే 2AC ఇక్కడ ఈ మొత్తం విలువ ఇంతకు సమానం అనమాట. నెక్స్ట్ ఏముంది ఇక్కడ -2AC కాబట్టి నెక్స్ట్ ఏంది ఇక్కడ 2AC రెండు క్యాన్సిల్ చేసుకుంటే అప్పుడు మనకు మిగిలేటువంటి విలువ ఏంటంటే B² తర్వాత ఏముంది ఇక్కడ A² ప్లస్ C² కాబట్టి మనకు వచ్చేటువంటి ఆన్సర్ ఇది అనమాట. మరి ఇది మనకి ఎక్కడ ఆన్సర్ ఉంటే అదే ఆన్సర్ అవుతుంది కాబట్టి B² × A² ప్లస్ C² ఇక్కడ సో థర్డ్ వన్ కాబట్టి B² × A² ప్లస్ C² ఇది మనకు ఆన్సర్ కావడము జరుగుతుంది అనమాట. దయచేసి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత 13వ క్వశ్చన్ చూద్దాం. 13వ క్వశ్చన్ ఏమంటే 26, 28, 25, x, 24ల సగటు 27 అయితే x విలువ ఎంత ఇక్కడ. అయితే మీకు తెలుసు ఆల్రెడీ మరి సగటు ఫార్ములా చెప్పండి. సగటు = రాశుల మొత్తము రాశుల సంఖ్య ఇది మనకి సగటుకు ఫార్ములా అనమాట. మరి సగటు మనకి ఎంత ఇచ్చింది చెప్పండి ఇక్కడ 27 కాబట్టి ఇక్కడ రాసు 27 సో ఈక్వల్ రాశుల మొత్తం అంటే ఇవన్నీ కలపాలి కాబట్టి 26 + 28 + 25 + x + 24 వీటి సంఖ్య మొత్తం ఎంత 1 2 3 4 5 కాబట్టి 5 అనమాట ఇక్కడ. ఈ మొత్తం 5 అవుతుంది. ఎక్స్టెండ్ చేస్తాం ఇక్కడ మనం అంటే కూడా చేస్తాం మనం. సో 5 × 27 ఈ గుణిస్తే మనకు వచ్చేది ఏంటంటే 135 అనమాట. 5 × 27 = 135. నెక్స్ట్ ఏముంది ఇక్కడ ఇవన్నీ కలపాల 26 + 28 + 25 + 24 ఈ మొత్తం కూడితే మనకు వచ్చేది ఏంటంటే 103 అనమాట. 103 ప్లస్ ఏముంది తర్వాత ఇక్కడ x కాబట్టి x రాస్తుంది ఇక్కడ x అంటే చర్రాశి కాబట్టి కల్పం అలాగే పెట్టేస్తాం మనము ఇదనమాట. నెక్స్ట్ ఈ 103 ప్లస్ ఇతరులకు వస్తే ఏమైతే మైనస్ ఉంటుంది కాబట్టి 135 అలాగే ఉంటుంది. 135 - 103 ఈక్వల్ ఎంతంటే x. అప్పుడు మనకి x ఎంత వస్తుంది చెప్పండి ఇక్కడ తీసేసి మనకు వచ్చేది ఏంటంటే 32 = x కాబట్టి x విలువ మనకి ఎంత సమానం అంటే 32కు సమానం కావడము జరిగిందనమాట. మీకు వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నేను. సో దయచేసి మీకు వీడియో కూడా ఉపయోగపడితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సరే 14th క్వశ్చన్ చూద్దాం మనము. ఒక పళ్ళ రసం సీసాలో 2.2 లీటర్ల రసం ఉంది. ఆ రసాన్ని 200 ml పరిమాణం గల ఎన్ని గ్లాసులలో నింపవచ్చు. మరి పళ్ళ రసం సీసాలో ఉన్నటువంటి మొత్తము పరిమాణం ఎంతంటే 2.2 లీటర్స్ అనమాట. దాని చేయాలి మనము సో 200 ml ఉన్నటువంటి గ్లాసులో నింపాలంటే మనం అయితే ఎన్ని గ్లాసులో మనం ఆ రసాన్ని ఇక్కడ పళ్ళ రసాన్ని పోస్తామని ఇక్కడ. అయితే చూడండి ఇక్కడ మనకి ఏముంది ఇక్కడ గ్లాసులు ఏమో మనకి ఎంఎల్లో ఉన్నాయి, మిల్లీలీటర్లు ఉన్నాయి. ఇక్కడ పళ్ళరసం సీసాలు ఏమి ఇక్కడ లీటర్లో ఉంది. అందుకోసం ఏం చేస్తాం మనం నిష్పత్తి కావాలి కాబట్టి సో రెండు కూడా ఒకే ప్రమాణాలకు మార్చుకుంటాం మనం. సింపుల్గా ఏమొస్తుంది ఇప్పుడు మనకు పళ్ళ రసం ఉన్నటువంటి మొత్తము పళ్ళ యొక్క రస పరిమాణాన్ని ఏం చేద్దాం మనం గ్లాసు యొక్క పరిమాణం చేత భాగిస్తే వచ్చేటువంటిది గ్లాసుల యొక్క సంఖ్య కాబట్టి అప్పుడు ఏం చేద్దాం మనము సో 2.2 లీటర్ ఉన్నాయి ఇక్కడ. లీటర్ ఏం చేద్దాం మనము మిల్లీలీటర్లో మార్చుకోవాలి మనం. అంటే అర్థమైంది ఇక్కడ సో 1 లీటర్ అంటే ఎంత 1000 ml కాబట్టి ఏం చేయాలి మనం 2.2ను మనము 1000 చేత
గుణిస్తాం మనం. కాబట్టి 2.2 ఇంటూ 1000 బై ఎంత, ఒక గ్లాస్ ఒక పరిమాణం ఎంత 200 కాబట్టి సో 200 అనమాట. కాబట్టి ఇదేం చెప్పండి, మొత్తము పళ్ళ రసం యొక్క పరిమాణము మిల్లీ లీటర్లలో. ఇక్కడేముంది, ఇక్కడ ఇది కూడా ఒక గ్లాస్ ఒక పరిమాణం మిల్లీ లీటర్లు అనమాట. ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తే ఇక్కడ మనం క్యాన్సల్ చేస్తే మనము సో 2 zeros క్యాన్సల్. నెక్స్ట్ ఏముంది ఇక్కడ 2.2 ఇంటూ 10 అనమాట. మరి 2.2 ఇంటూ 10 చేస్తే ఏమొస్తుంది, 220 వస్తుంది. బై ఎంత ఇక్కడ 2 ఉంటుంది ఇక్కడ, సారీ 2.10 అంటే మనకు 22నే వస్తుంది. ఎందుకోసం అంటే ఒక పాయింట్కి ఏమవుతుంది, ఇక్కడ మనకు పాయింట్ తర్వాత ఒక సంఖ్య ఉంటే ఒక సున్నాకు ఆ మొత్తం పాయింట్ కుడివైపు వస్తుంది అనమాట. 22.0 రాసుకుంటే 22 రాసుకోవచ్చు మనం. కాబట్టి సో 2.2 ఇంటూ 10 ఎంత 22కి సమానం అనమాట. బై ఎంత 2 ఉంటుంది. క్యాన్సల్ చేస్తే ఏమొస్తుంది, సో 2 ఎక్కం 2 11. కాబట్టి మనకు ఆన్సర్ ఏంటంటే 11 గ్లాసులు. కాబట్టి పళ్ళ రసాన్ని మొత్తం మనం 11 గ్లాసులలో నింపుతాం అన్నమాట మొత్తం మనం. నెక్స్ట్ 15వ క్వశ్చన్ చూద్దాం. కొద్ది ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. 15వ క్వశ్చన్ ఏముందంటే ఇక్కడ త్రిభుజం ఏబిసి ఒక సమబాహు త్రిభుజము. త్రిభుజం ఏబిసి ఒక సమబాహు త్రిభుజము. మరి ఏబి ఈజ్ ఈక్వల్ 10 సెంటీమీటర్లు అయితే ఉన్నతి ఏడి మరియు బీడీల నిష్పత్తి ఎంత ఇక్కడ. మరి మీకు తెలుసు త్రిభుజం ఏబిసి ఒక సమబాహు త్రిభుజం కాబట్టి, మరి సమబాహు త్రిభుజం అంటే అన్ని భుజాలు సమానం అంటే కాబట్టి ఇక్కడ రాస్తుంది ఇక్కడ. ఇది ఒక త్రిభుజం ఏబిసి అనమాట. ఇది ఒక సమబాహు త్రిభుజం అంటే అర్థమైంది, అన్ని భుజాలు కూడా సమానం ఉంటాయి ఇక్కడ. మరి ఏబి అంటే ఎంత మనకి 10 సెంటీమీటర్లు కాబట్టి ఇది 10 ఉంటే సో ఇది కూడా 10 ఉంటుంది, ఇది కూడా అది 10, అన్ని 10 ఉంటాయి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ సమబాహు త్రిభుజంలో మనము ఏ నుంచి డి వరకు అంటే సో ఎదుటి భుజం పైకి ఏ నుంచి ఒక లంబాన్ని గీస్తుంది. ఇక్కడ లంబం అన్న ఉన్నతి అన్న ఒకటి అనమాట, గుర్తుపెట్టుకోవాలా. సమబాహు త్రిభుజంలో ఈ ఉన్నతి తర్వాత మధ్యగత రేఖ రెండు కూడా ఒకే రేఖ అవుతాయి కాబట్టి ఇదే మనకి మధ్యగత రేఖ, ఇదే మనకు ఉన్నతి అనమాట. ఉన్నతి అంటే ఇక్కడ ఎదుటి భుజం పైకి లంబం అనమాట. ఇక్కడ కోణం ఇక్కడ 90 డిగ్రీల కోణం ఉంటుంది అనమాట ఇక్కడ. అయితే గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ డి తీసుకుందాం మనము. అయితే చూడండి ఇంకోటి ఏం చేస్తుంది, ఇక్కడ ఈ ఉన్నతమైనటువంటిది ఒక భుజాన్ని ఎదురు భుజాన్ని రెండు సమాన భాగాలుగా విభజిస్తుంది. అర్థమైంది. ఇక్కడ బీసీ మొత్తం పొడవు మనకు 10 సెంటీమీటర్లు అయితే బి నుంచి డి వరకు ఉండేటువంటి మొత్తం పొడవు ఎంత మనకు 5 సెంటీమీటర్లు అనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇది 10 ఈ మొత్తం కూడా 10, ఈ సగం ఎంత అంటే 5 అంటే ఇది 5, ఇది కూడా 5 ఉంటుంది. నెక్స్ట్ మనకి ఏమంటే ఇక్కడ సో ఏడి అంటే ఇది కాబట్టి దీని యొక్క విలువ, తర్వాత బీడీ అంటే మనకు వచ్చింది ఆల్రెడీ ఎంత చెప్పండి ఇక్కడ 5కి సమానం కాబట్టి మొత్తం 5 అనమాట. అయితే ఏడీకి బీడీకి నిష్పత్తి ఎంత అన్నాడు. అయితే మీకు తెలిసింది సమబాహు త్రిభుజం దీన్ని ఏమంటారు, దీన్ని ఎత్తు అంటారు దీన్ని. సో ఎత్తు అన్న ఒకటే, ఉన్నతి అన్న ఒకటే, లంబం అన్న ఒకటి అనమాట. మరి సమబాహు త్రిభుజం లోపల ఎత్తుకు ఫార్ములా ఏమంటే ఎత్తు హెచ్ ఇస్ ఈక్వల్ టు √3/2 ఏ అనమాట. ఏ అంటే ఇక్కడ ఏ అంటే ఈ సమబాహు త్రిభుజం యొక్క భుజాలు అనమాట. భుజం మనకి ఎంత 10 ఉంది కాబట్టి 10గా రాసుకుంటాం మనము. మరి హెచ్ ఎంత వస్తున్నప్పుడు హెచ్ ఈక్వల్ టు హెచ్ అన్న ఏడి అన్న ఒకటి కాబట్టి సో ఏడి ఈక్వల్ టు హెచ్ ఈక్వల్ టు √3/2 ఇంటూ ఏ అంటే మనకి ఎంత 10 కాబట్టి 10 రాసుకున్నాం. ఇక్కడ క్యాన్సల్ చేద్దాం మనము. సో 2 ఎక్కం 2 5ల కాబట్టి సో వీటి విలువ మొత్తం మనకి ఎంత సమానం అంటే ఏడి ఈక్వల్ టు మనకు 5 ఇంటూ √3 ఎంత 5√3కి సమానం కావడం జరిగింది. కాబట్టి ఏడి అంటే ఎంత ఇక్కడ 5√3. మరి బీడీ అంటే ఎంత ఇక్కడ 5 కాబట్టి మనకి ఏం కావాలా, సో ఏడి బీడీల నిష్పత్తి కావాలి కాబట్టి ఇక్కడ రాసు చూడండి. సో ఏడి ఈజ్ టు బీడీ ఈక్వల్ ఎంత అంటే ఏడి అంటే మనకి ఎంత 5√3 అనమాట ఈజ్ టు మరి బీడీ అంటే ఎంత ఇక్కడ మనకు 5కి సమానం కాబట్టి 5 రాస్తుంది. ఇక్కడ క్యాన్సల్ చేద్దాం మనము. చూడండి ఇక్కడ 5 ఎక్కం 5 5 ఎక్కం 5 అనమాట. 1 ఇంటూ √3 ఎంత √3 వస్తుంది. సో ఈజ్ టు √3 అనమాట ఇది. మరి ఇక్కడ ఎంత 1 ఉంటుంది కదా 1 అనమాట ఇక్కడ. కాబట్టి ఏడి ఈజ్ టు బీడీ యొక్క నిష్పత్తి మనకి ఎంత సమానం అంటే √3:1కు సమానం కావడము జరిగిందనమాట. తర్వాత 16వ క్వశ్చన్ చూద్దాం. 16వ క్వశ్చన్ ఏమందంటే ఒక రోడ్డును చదును చేయడానికి దానిపై ఒక రోడ్డు రోలరు 500 పూర్తి భ్రమణాలు చేయవలసి ఉంది. ఆ రోడ్డు రోలర్ యొక్క పొడవు 3 మీటర్లు అయితే ఆ రోడ్డు యొక్క వైశాల్యం ఎంత అన్నాడు ఇక్కడ. సో అదేవిధంగా దాని యొక్క వ్యాసార్థం ఎంత 2.1 మీటర్స్ అనమాట. అయితే ఆ రోడ్డు యొక్క వైశాల్యం ఎంత అన్నాడు. చూడండి మనకు వచ్చినటువంటి మనకు రోడ్డు రోలర్ మనకి ఏ ఆకారం ఉంటుంది, మామూలుగా అది స్తూపాకారం కాబట్టి మనకు స్తూపం ఇలా తీసుకుంటాం మనము. ఈ విధంగా స్తూపాకారంగా మనకు అది రోలర్ ఉంటుందన్నమాట. మరి ఇది మనకు రోడ్డు పైన తిరిగినట్లయితే అప్పుడు మనకు ఉపయోగించేటువంటి వైశాల్యం ఏం చెప్పండి ఇక్కడ మనము ఉపయోగించే వైశాల్యం అంటే ఇక్కడ మనము ప్రక్కతల వైశాల్యం ఉపయోగిస్తాం. మనం ప్రక్కతల వైశాల్యాన్ని ఉపయోగిస్తాం. ఎందుకోసం అంటే ఈ పక్క ఈ రెండు భాగాలు మనకు ఉపయోగపడవు కాబట్టి కేవలం ఇది మాత్రం ఉపయోగపడుతుంది కాబట్టి ఆ తిరిగేటువంటిది ఇది మనకి ది ఆకారం ఉంటుంది కాబట్టి సో ఈ పక్క ప్రాంతాలు కాకుండా కేవలం ఈ భాగం మొత్తం ఉపయోగపడుతుంది కాబట్టి దీని ఏమంటారు ప్రక్కతల వైశాల్యం అంటారు అనమాట. మరి ఇటువంటి ప్రక్కతలాలు మొత్తం మనకి ఎన్ని కావాలో మొత్తం మనకు సో 500 కావాలో మొత్తం మనకి అంటే ఆ రోడ్డు మొత్తం తిరిగితే మనకు వచ్చేటువంటి మొత్తం ప్రక్కతలాల సంఖ్య మొత్తం ఏంటంటే 500 అనమాట. కాబట్టి ఏం చేస్తాం మనము ఒక స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యం ఇంటూ 500 చేస్తే మనకు వచ్చేది ఏమంటే ఆ మొత్తం యొక్క రోడ్డు యొక్క వైశాల్యం రావడం జరుగుతుంది. కాబట్టి సో మనకు రోడ్డు యొక్క వైశాల్యం అంటే ఏం చేస్తాం మనము 500 అంటే మొత్తం భ్రమణాలు 500 ఇంటూ ఆ స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యం ఫార్ములా చెప్పండి 2πRH చేస్తే మనకు వచ్చేది ఆన్సర్ అనమాట. మరి 500 ఇంటూ మరి 2 అంటే మీకు తెలుసు, తర్వాత పై అంటే ఎంత 22/7 అని మీకు తెలుసు ఆల్రెడీ. హెచ్ అంటే మనకి ఆర్ అంటే ఎంత 2.1 మీటర్స్ కాబట్టి దీని వస్తాను ఇక్కడ 2.1 నేను
21/10గా రాసుకోండి. ఎందుకోసం అంటే దీన్ని మనము దశాంశ భిన్న అకర్ణీయ భిన్నంగా మార్చుకుంటే క్యాన్సల్ ఈజీ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ టైం మీకు ఇక్కడ హెచ్ అంటే మీకు ఎంత 3 కాబట్టి ఇంటూ 3 అనమాట. ఇప్పుడు క్యాన్సల్ చేద్దాం మనము. సో 7 × 7 7 × 21 తర్వాత చూడండి ఇక్కడ ఈ జీరో క్యాన్సల్. అప్పుడు మనకు వచ్చేది ఏంటంటే 50 ఉంది. 50 ఇంటూ 2 ఇంటూ 22 ఇంటూ 3 3 × 9 ఇక్కడ ఇదనమాట. ఈ మొత్తం గుణిస్తే మనకు వచ్చేదే. సో ఈ మొత్తాన్ని గుణిస్తే మనకు వచ్చేది ఆన్సర్. మొత్తం గుణిస్తే మనకు వచ్చే విలువ ఏంటంటే 19,800. కాబట్టి ఇదేంటి చదరపు మీటర్లు. రోడ్ యొక్క మొత్తం వైశాల్యం ఎంత అంటే 19,800 చదరపు మీటర్లకు సమానం కావడము జరుగుతుంది అనమాట. చాలా సింపుల్. ఇది ఈ మొత్తం గుణించాలి, తర్వాత గుణిస్తే వచ్చేది ఆన్సర్ అనమాట. ఇది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. సో దయచేసి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయండి. సో మిగతా ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్పుకుందాం. థ్యాంక్ యూ.